అవునా? నువ్వు కుటుంబ పెద్దవి, కుటుంబం అంతా నీ మాటకు లోబడుతుంది. నీ భార్య పిల్లలు నీ మాట లోబడతారులే, నువ్వు రాజువి. అమ్మా, నీ కుటుంబానికి నువ్వు రాణివి. పక్క కుటుంబం మీద నీకు పెత్తనం ఉందా? ఆ కుటుంబానికి కూడా నేనే రాజునంటే లాగితన్ని బయటకు నెడతారు. దేవుని స్తోత్రం. అంతే కదా? అంతేనా? నీ ఇంటి మీద నీకు పెత్తనం, నీ ఇంటికి నువ్వు రాణివి, నీ ఇంటికి నువ్వు రాజువి. బాగుంది. రేపు దేవుని ముందుకు మనం వెళ్ళిన తర్వాత, క్రీస్తు న్యాయపీఠం ముందు విశ్వాసములో మనం నిగ్గుదేలిన తర్వాత, మన ప్రయాస ఫలించిన తర్వాత మనకు దేవుడు నిర్ణయించినటువంటి బహుమానాలు, జీతాలతో పాటు కిరీటము, సింహాసనము అన్నాడు. గుర్తుందా మీకు? అన్నాడు, గుర్తుందా? పౌలు అన్నాడు, నీతి కిరీటం ఉంచబడింది ఇక నా కోసం అన్నాడు. అక్షయ కిరీటం అని పేతురు మాట్లాడాడు. వాడబారని మహిమ కిరీటం, దయా కిరీటం, మహిమ కిరీటం, ఏమండి, జీవ కిరీటం, ఇట్లా రకరకాల కిరీటాలు వాగ్దానం చేయబడ్డాయి. బాగా వినండి, ఒక్క ముక్క. నీకు మీరు చెప్పమన్నా చెప్పనీకు మాకు ఓపిక లేదట. స్తోత్రం. ఏంది ఫైనల్? కిరీటము, సింహాసనము అనే మాట పాస్టర్లకే వాగ్దానం చేశాడా? అందరికి వాగ్దానం చేశాడా? పెద్దగా చెప్పాలి. అందరికి ఎందుకు ఉంటుంది? పాస్టర్లకు ఉంటుంది అంటారా? అందరికీ. ఎవరు ఆయన కోసం ప్రయాసపడ్డారో, విశ్వాసాన్ని కాపాడుకున్నారో, మంచి పోరాటం పోరాడారో, ఇందాక నేను చెప్పిన వాటన్నిటిలో ప్రయాసపడ్డారో వాళ్ళందరికీ వాగ్దానం చేశాడు. ఒక్కసారి ఊహించండి, ఇక్కడ భూమి మీద ఒక ఫ్యామిలీకే నువ్వు రాజువి. కొన్ని కుటుంబాల్లో పాపం అది కూడా తారుమారు అవుతూ ఉంటుంది. కొన్ని కుటుంబాలకి ఆడోళ్ళే రాణులు, కొన్ని కుటుంబాలకి జెంట్స్ రాజులు. స్తోత్రం. ఇక ఎక్కువ తక్కువ మాట్లాడితే ఆయనకి మామూలుగా ఉండదు. ఆయన చెప్పినట్టు చేయాల, అంతే కదా? అంటే భూమి మీద కూడా సరిగా నీ ఇంట్లో కూడా నీ పెత్తనం సాక్కపోవచ్చు, నడవకపోవచ్చు, కానీ నా తండ్రి వాగ్దానం ఏంటో తెలుసా? నీకు సింహాసనం ఇస్తాను, నీకు కిరీటం ఇస్తాను. అంటే కిరీటం ఎవరు పెట్టుకుంటారు? నాటకాల కంపెనీ వాళ్ళ? ఎవరు? రాజులు పెట్టుకుంటారు కిరీటం. సింహాసనం మీద ఎవరు కూర్చుంటారు? రాజులు కూర్చుంటారు. సింహాసనం ఇచ్చినప్పుడు, కిరీటం ఇచ్చినప్పుడు, నువ్వు ఒక రాజుగా, రాణిగా నిన్ను అభివర్ణించి నా ప్రభు మాట్లాడినప్పుడు, ఈ రెండింటితో పాటు రాజ్యం ఉంటుందా ఉండదా? రాజ్యం లేని కిరీటం ఎందుకు? రాజ్యం లేని సింహాసనం ఎందుకు? తమ్ముడా, ఈరోజు నీ ఇంట్లోనే నువ్వు చెల్లకపోవచ్చు, నీ ఇంటోళ్ళు నిన్ను లెక్క చేయకపోవచ్చు. సోదరి, నీ ఇంటోళ్ళు నిన్ను లెక్క చేయకపోవచ్చు, నీ వీధిలో వాళ్ళు లెక్క చేయకపోవచ్చు. పనికి మారిన దానా అని నిన్ను అనొచ్చు, పనికి మారిన వాడా అని నేను అనొచ్చు. కానీ గుర్తుపెట్టుకో, నా తండ్రి నీకు రాజ్యమును నియమిస్తాడు. గట్టిగా, నా తండ్రి నీకు రాజ్యమును నియమిస్తాడు. ఇది దేవుని వాగ్దానం, ఇది ముగింపు. అంటే ఒక చిన్న కుటుంబము భూమి మీద నిన్ను లక్ష్య పెట్టినా లక్ష్య పెట్టకపోయినా, రేపు ఎన్ని కుటుంబాలు నీ వైపున చూస్తాయో, నీ దయను అపేక్షిస్తాయో ఒక్కసారి ఊహించు. కానీ నేను చెప్పేది మాత్రం నిజం, దేవుని వాక్య సత్యం. కిరీటం, సింహాసనం ఇచ్చినప్పుడు రాజ్యం లేకపోతే అర్థమేముంది? అవునా? నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా, నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా. నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా, నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా. అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే, కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే. అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే, కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే. రక్తము పోసి ప్రేమ లేఖ నీకు రాసిన నీ ప్రియుడే, రక్షణనిచ్చి రాణిగా
లోకపు పోకడ కానక ఉన్నావా? అయ్యో పావురమా, ఓ పావురమా, నల్ల ఎరుగని తెల్ల పావురమ పైకెగిరావా? కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా? రక్షణనిచ్చి చెప్ప పదం చెప్పు. నేను నా బొంద నా మొఖం నేను రాణి. ఏందో లేనా నువ్వు చెప్పటం మేము వింటాం, కానీ ఏంది నేను రాణా అంటే ఏసై అబద్ధాలు ఆడతాడా? ఏందన్నా నేను రాజా, నాకేం చదువా సంధ్య, నాకు అసలు ఏం తెలుసా నేను రాజు అంటున్నావు నువ్వు? అరే నన్ను అడుగుతావా? ఆయన చెప్పాడు ఆ మాట, మరి నేను నన్నేం చేయమంటా? ఇప్పుడు నువ్వు అందగాడివా లేకపోతే నువ్వు ఆటగాడివా పోటుగాడివా నువ్వు పెద్ద నీటుగాడు నాకేం తెలుసు? ఆయన చెప్పాడు, అంతము వరకు నమ్మకముగా ఉండుము, మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదని అన్నాడు. తుదమట్టుకు నీ విశ్వాసాన్ని కాపాడుకో, నీకు నీతి కిరీటం అన్నాడు. నా కోసం ప్రయాసపడు, నీకు బహుమానం అన్నాడు. పోరాడి జయించో, నేను సిద్ధపరిచిని నా దగ్గర ఉన్నాయి. కొద్ది కాలం ఓపిక పట్టు. ఈ లోక మహిమలు కాదు, అక్షయమైన మహిమది, శాశ్వతమైన మహిమది. ఇంకలే పైకి లేచి నిలబడు. శరీరంలో ఉన్నాం కదా, ఈ శరీరంలో ఉన్నాం కదా, ఈ మాయ ప్రపంచం ఉందే, ఇది నిజమని భ్రమపడుతుంటుంది ఎప్పుడు మనకి. ఇదే నిజం. ఈ మనుషుల ప్రేమలు, ఈ కనపడుతున్న ఈ భోగభాగ్యాలు, లేకపోతే ఈ సన్మానాలు సత్కారాలు, ఈ ఆనందాలు, ఈ విలాసాలు, ఈ కులాసాలు, ఇయే నిజమని భ్రమ కలిగిద్ది మనకి. అర్థమైందా? కానీ విశ్వాసం గలవారు తమ మనోనేత్రాలతో పునాదులు గల ఆ పట్టణాన్ని చూస్తారు. వాళ్ళ మనసులో అటుంటది ఆలోచన. అబ్రహాము ఒక మహారాజు అంత ఐశ్వర్యవంతుడైన గుడారంలో బతికాడు. ఎందుకు సార్ మంచి పక్క ఇల్లు ఒకటి కట్టుకోవచ్చుగా అంటే, ఎందుకు ఉండటానికి. ఎవడుంటాడా? ఎంతకాలం ఉంటాం? తాత్కాలికమే. పునాదులు గల ఆ పట్టణం ఉంది, అది అక్షయమైనది, శాశ్వతమైనది, అది ఎప్పటికీ నశించదు. దానికోసం ఎదురు చూస్తున్నా నేను ఇక్కడి లోకాన్ని విశ్వసించట్లా, అక్కడి నా లోకాన్ని విశ్వసిస్తున్నా. నేను తిరిగి జన్మించిన క్రైస్తవుణ్ణి, నేను తిరిగి జన్మించినటువంటి క్రైస్తవురాలిని. మనోనేత్రాలు ముయ్యబడ్డ వ్యక్తిని కాదు, మనోనేత్రాలు వెలిగించబడ్డవాడిని. తెరవబడిన కన్నులతో ఆయన ప్రపంచాన్ని చూస్తున్నా. అక్షయమైనటువంటి ఆ కిరీటాన్ని, మహిమ ప్రపంచాన్ని చూస్తున్నాను నేను దానికోసం ఆకలిగొని ఉన్నా, దానికోసం ఆరాటపడుతున్నా, దానికోసం తపిస్తున్నా, దానికోసం పోరాడుతున్నా. నా హృదయం నిండా దాన్నే నింపుకున్నా. అక్కడ నా ప్రభు ఉన్నాడు, అక్కడ నా రాజు ఉన్నాడు, అక్కడ నా రక్షకుడు ఉన్నాడు. ఆయనను ముఖాముఖి చూడాలి, ఆయన్ని తాకాలి, ఆయన్ని స్పర్శించాలి, ఆయన కౌగిట్లో ఒదిగిపోవాలి. హల్లెలూయా. మీరేమంటారండి? మీ ఆశ అదే అయి ఉండాలి. శరీరంలో ఉన్నందున ఇక్కడ కనబడేవన్నీ, కొంతమంది ఇల్లు కట్టుకొని ఏం చూసుకుంటావు ఆ ఇంటికి వెళ్ళి. ఇల్లు ఆడే ఉంటుంది, నువ్వు పోతావు. కష్టపడి కట్టుకున్నాను ఇంట్లో బెటరు, కనీసం శవానన్నారు ఒక రోజంతా ఇంట్లో ఉంచరు. టెంట్ అద్దెకి తెచ్చి, బల్లలు అద్దెకి తెచ్చి, ఏసీ బాక్స్ ఉంటుంది అద్దెకి తెచ్చి అందులో పెట్టి నీ కథ ముగించి అటు కిరాయి కట్టేసి దులిపేసుకుంటా. కానీ మనకి ఎట్ట అనిపించింది? భ్రమ. నా ఇల్లు భ్రమ. కానీ మనం అలా భ్రమపడటానికి అన్యులం కాదు. అంతము కానిది యేసయ్య రాజ్యము. ఇంకెందుకులే ప్రార్థన చేసేస్తా.
పాడాలా? సరే, మీరు పాడమన్నారు కూడా పాడుతున్నాను నేను. అంతము కానిది యేసయ్య రాజ్యము, అదే నూతన యెరూషలేము. అరణ్యవాసమే దానికి మార్గము, అపోస్తుల బోధ దానికి గుమ్మములు. అంతము లేనిది యేసయ్య రాజ్యము, అదే నూతన అరణ్య జీవితమే దానికి మార్గము, అపోస్తుల బోధ దానికి గుమ్మములు. ఆ పరదేశము చేరుట కొరకు అనుభవిస్తాను ఎన్ని శ్రమలైనా. ఆ పరదేశము చేరుట కొరకు అనుభవిస్తాను ఎన్ని శ్రమలైనా. నా యేసుతో కలసి అడుగు పెడతాను ఆ పరదేశములో. నా యేసుతో కలసి అడుగు పెడతాను ఆ పరదేశములో. సాగిపోతున్న నా యేసుతోని పరదేశీ, నా పేరే పరదేశీ. పరదేశీ, నా పేరే పరదేశీ, నా ఊరే యెరూషలేం. హల్లెలూయా. మనోనేత్రాలు వెలిగించబడ్డ వాళ్ళందరూ, మనోనేత్రాలు తెరవబడిన వారందరూ నిదానించి పునాదులు గల ఆ పట్టణము, ఆ సియోను వైపు చూస్తారు, ఆ నూతన యెరూషలేం వైపు చూస్తారు, రారాజు వైపు చూస్తారు. అక్కడ మన కోసం దాచిపెట్టిన నిత్య స్వాస్థ్యము కోసం చూస్తారు. అల్పకాల పాప భోగాన్ని లక్ష్య పెట్టరు. ఇక్కడ ఉన్నావు పొంగరు, లేదని కృంగిపోరు. ఎస్, ఉందని ఉప్పొంగరు, లేదని కృంగిపోరు. వాళ్ళ దృష్టంతా, మన దృష్టంతా ఎటుండాలి? సియోను వైపు, సియోను వైపు, పునాదులు గల ఆ పట్టణం వైపు, యూదా గోత్రపు సింహము నివాసం ఉండేటువంటి ఆ ప్రాంతం వైపు, పరమ తండ్రి నివాసం ఉండే ఆ ప్రాంతం వైపు. దాని మీదనే మన లక్ష్యం, దాని మీదనే మన దృష్టి. అదంతా ఎప్పుడో తర్వాత. ఇప్పుడు చూడ, భూమి మీద అసలు ఎలాంటి లైఫ్ జనం ఎలా అనుభవిస్తున్నారు, ఎలా ఆనందిస్తున్నారు, అసలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, సంపాదించుకుంటున్నారు, తింటున్నారు, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారు. వాళ్ళు అన్నీ అనుభవిస్తున్నారు. ఏందిరా అనిపించేది? వాళ్ళు ఎంత అనుభవిస్తున్నట్టు కనపడుతున్నారు, అంత దరిద్రాన్ని మోస్తున్నారు. వాళ్ళ బతుకులంతా ఏడుపులే. వాళ్ళు పైకి నవ్వులు, కానీ ఏడుపులు. కాకపోతే మరి ప్రపంచ బిలియనీర్స్ ఎందుకంటే ఆత్మహత్యలు చేసుకొని వచ్చారు? పేరుగాంచిన సినిమా యాక్టర్లు ఎందుకంటే ఆత్మహత్యలు చేసుకున్నారు? రంగుల లోకం కదా, ఆడపిల్లలు మగపిల్లలు కలలుగానే కలల ప్రపంచం కదా. ఎందుకండి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? ఏదండి వాళ్ళ రంగుల ప్రపంచం? ఏదండి వాళ్ళ భోగం? ఏదండి వాళ్ళ ఆనందం? ఎక్కడండి? క్రీస్తు రక్తంలో కడగబడి దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని మార్గంలో సాగిపోయే పరిశుద్ధులు పొందే ఆనందం తర్వాతనే ఎవడైనా ఏదైనా. గట్టిగా యేసునామములో హల్లెలూయా. ఆనందం అంటే మనది, సంతోషం అంటే మనది, ఉత్సాహం అంటే మనది, ఉల్లాసం అంటే మనది. స్థిరమైంది. ఇది అక్షయమైంది. ఇక్కడ ఉంది, అక్కడ కూడా ఉంది.